ఈ రోజు మన టాపిక్ వచ్చేసి జమ్ముగడ్డి ఎలా పెరుగుతుందో తెలుసుకుందాం పదండి. దీని పేరు వచ్చేసి టైఫా. సాధారణంగా దీన్ని కేటైల్ అని పిలుస్తారు. ఈ మొక్క ఎక్కువగా నీరు నిలిచే ప్రాంతాల్లో, చెరువులు, సరస్సుల అంచులో పెరుగుతుంది. చూడడానికి చాలా సాధారణంగా కనిపించిన దీంట్లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా దీని చివర కనిపించే ఈ గోధుమ రంగు భాగం చూడండి ఎలా ఉందో. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మొక్కలు నీటి ప్రాంతాల పర్యావరణ వ్యవస్థలో కూడా ఒక భాగం. ఈ మొక్కకుండే పొడవాటాకులు చూస్తే గడ్డిలా కనిపిస్తాయి, కానీ నేల కింద రీజోమ్ అనే కాండం ఉంటుంది. దాని నుంచే కొత్త మొలకలు కూడా పెరుగుతాయి. ఈ జమ్ముగడ్డిలో కొన్ని వందల రకాల పక్షి జాతులు గూళ్లు కట్టుకుని నివసిస్తూ ఉంటాయి. అలాగే కాకుండా మనం ఏదైనా ఇంటికి అవసరానికి గానీ, పూరీలకు పైన కప్పేదానికి గానీ, ఇంటి చలవగా ఉండేదానికి రేగుల పైన గానీ, దళ్ళకు కూడా ఇప్పటికి కూడా వాడుతున్నారు వీటిని. భారతదేశంలో కూడా టైఫా జాతులకు చెందిన మొక్కలు సహజంగానే కనిపిస్తాయి. అండ్ ఫోటోలో కనిపిస్తున్న పొడవైన గోధుమ రంగు కంకి భాగంలో ఆడపుష్పాలు ఉంటాయి. దాని పై భాగంలో ఉండి చిన్న పసుపు రంగు భాగంలో మగ పుష్పాలు ఉంటాయి. మగ పుష్పాల నుంచి విడుదైన పుప్పొడి ఫోలిన్ గాలిలో ప్రయాణించి ఆడపుష్పాల స్టిగ్మైగా చేరుతుంది. కాబట్టి ఈ మొక్కలో ప్రధానంగా గాలి ద్వారా పరాగ సంపర్కం జరుగుతుంది. పరాగ సంపర్కం తర్వాత ఆడపుష్పాలు విత్తనాలను ఏర్పరుస్తాయి. ఆ విత్తనాలకు ఉండే సన్నని వెంట్రుకలు వాటిని గాలి ద్వారా దూర ప్రాంతాలు వ్యాపించడానికి సహాయపడతాయి. ఈ సాధారణ మొక్క వెనుక కూడా ఇంత రహస్యం దాగి ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.